ఏళ్ల తరబడి రసాయన సాగుతో నిస్సారంగా మారిన భూములకు పిఎండిఎస్ పంటలు జీవం పోస్తున్నాయి. ఈ సాగు చేపట్టిన నేలలో పోషకాలు పెరగడమే కాకుండా రైతు కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందుతోంది. ఇలాంటి సేద్యానికి శ్రీకారం చుట్టిన రైతు వెంకటేశ్వరరావు అన్ని విధాలా మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు. రైతు వెంకటేశ్వరరావు ఏడాది కాలంగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. అప్పట్లో ఖరీఫ్ రబీ పంటలకు ఈ పద్ధతి అనుసరించిన ఆయన ఈ ఏడాది తొలకరికి ముందు ఖాళీగా ఉన్న భూమిలో పిఎండిఎస్ సాగుకు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ఐ వెంకటేశ్వరరావు అండి. గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామం. 5 ఎకరాలు ఉందండి. మేము చేస్తున్నామండి. పొలం ఖాళీగా ఉండటం ఎందుకు, పచ్చి రొట్టి వేసుకోమన్నారు. 5 ఎకరాలు మాకు 6 కిట్లు ఇచ్చింది. విత్తన శుద్ధి చేయించిందండి. విత్తనాలు మేము జల్లామండి. దీనిలో భాగంగా రైతు వెంకటేశ్వరరావు పిఎండిఎస్ పద్ధతిలో పలు రకాలైన జీవ వైవిధ్య పంటలు సాగు చేశారు. వీటిలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పచ్చిరొట్ట, అపరాలు, నూనె గింజలతో పాటు పలు రకాలైన పంటలు వేసుకున్నారు. రైతు సాధికార సంస్థ సహకారంతో ఈ సాగుకు అవసరమైన విత్తనాలు సమకూర్చుకున్నారు. ఈ విధంగా చేపట్టిన సాగుకు ప్రకృతి పద్ధతిలో అవసరమైన పోషకాలు అందించడం వల్ల పంటలు ఏపుగా పెరిగాయి. ఈ క్రమంలో సాగు చేసిన నెల రోజులకే ఆకుకూరలు దిగుబడి వచ్చాయి. వీటిని స్వంత అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా అదనంగా సమకూరిన వాటిని తోటి రైతులకు విక్రయించారు. అదేవిధంగా పశుగ్రాసం సైతం అమ్మకం చేసి మరికొంత ఆదాయం సాధించారు. 2 నెలలు అయింది మేము వేసి శుభ్రంగా ఎదిగినాయి. మాకు రాగులు, సద్దలు, నువ్వులు, పెసలు, మినువులు మొత్తం వేసామండి. చూడండి, శుభ్రంగా చేసుకుంటున్నాం మేము. తోటకూర, గోంగూర, మెంతుకూర, పాలకూర తీసుకెళ్తున్నానండి. బాగున్నాయి మాకు. మేము ఇంటల్లా తింటున్నాము చక్కగా. ఇదే సమయంలో ఏపుగా పెరిగిన పంటలను పరిశీలించిన సంస్థ ప్రతినిధి బృందం పిఎండిఎస్ వల్ల అందుతున్న ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వివరించారు. ఈయన గత సంవత్సరం వరితో ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పొలాన్ని ఖాళీగా అట్టి పెడతారు. ఈ సంవత్సరం ఈయన చేత 4 ఎకరాల 30 రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేయించడం జరిగింది. ఇది వేయడం వల్ల ఈయనకి భూమి సారవంతం అవుతుంది, పొలంలో కలుపు రాదు, అలాగే దిగుబడి ఎక్కువ వస్తుంది. అందుకోసం ఈయన పిఎండిఎస్ ప్రతి సంవత్సరం వేస్తానని చెప్పడం జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో పిఎండిఎస్లో సాగు చేసిన జీవ వైవిధ్య పంటల వల్ల రైతు పలు ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ పంటలను అదే భూమిలో కలిపి దుక్కు చేయడం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ మరింత విస్తరించి దిగుబడి పెరిగే విధంగా దోహదం చేస్తోంది. ఈ విధంగా రసాయనాలతో నిస్సారంగా మారిన భూమి ప్రస్తుతం పునరుజ్జీవం చెందుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పిఎండిఎస్ పంటల నుంచి మంచి ఫలితాలు సాధించడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగు చేసిన మొదటి సంవత్సరమే మెరుగైన లబ్ధి పొందడంతో ఈ పద్ధతిని మరింత విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మా జిల్లా మేడం గారు వచ్చారు. శుభ్రంగా బాగా చూసుకున్నావు, నువ్వు పొలం బాగుందని మెచ్చుకున్నారు అని